ఏలికలు భూజనులు అందరూ సువార్తను ద్వేషించే వాళ్ళందరూ ఏకమైనారు. అంటే అసలు ఇంకా పచ్చిగా చెప్పాలంటే యేసు అంటే మాకు ఇష్టం లేదు, యేసు అనే ఒక్క మాట మాకు ఇష్టం లేదు కనుక యేసుని ద్వేషించే వాళ్ళందరూ ఒక్కటవుదాం అనుకున్నారు. వాళ్ళలో వాళ్ళకు బోర్డు డిఫరెన్సెస్ ఉంటాయి, సిద్ధాంత భేదాలు ఉంటాయి, ఎన్నెన్నో భేదాలు ఉంటాయి. కానీ యేసుని వ్యతిరేకించాలి, సువార్తను అనగదొక్కాలంటే అందరూ ఒక్కటయ్యారు. కాబట్టి యేసయ్య అంటే నాకు ఇష్టం అనుకున్న వాళ్ళందరూ ఒక్కటి కావాలి, అదొక్కటే పరిష్కారం. కులం చూడొద్దు, డినామినేషన్ చూడొద్దు. ఇవాళ మనం ఏకంగా కావాలని చెప్తే మనకి సిద్ధాంతాలు అడ్డం వస్తాయి. నీకు అన్య భాషలు వస్తాయా? మీ ఆడవాళ్ళు గాజులు వేసుకుంటారా? మీరు ముంచడమా చిలకరించడమా? ఇదంతా మాట్లాడతారు. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు పెట్టుకోండి అయ్యా. యేసయ్య అంటే నాకు ఇష్టం, యేసయ్య నా దేవుడు అనుకున్నోళ్ళు అందరం ఒక త్రాటి మీదకి వద్దాం అనే మనస్సు మనకు రావాలి. ఇది కూడా ఆ పెద్దలు ఇంతకుముందు చెప్పిన విషయమే. ఆ దిశలో మనం క్రైస్తవ డినామినేషన్ అందరినీ 1,00,000 మందిని పోగు చేసి పర్యటన హౌస్లో మనం పెద్ద మీటింగ్ పెట్టి కేంద్ర మంత్రులను అన్ని పార్టీల ప్రతినిధులను పిలిచి వేదిక మీద మా ఓట్లు మీకు కావాలన్నా వద్దా, ఈ అన్యాయాన్ని అర్జెంటుగా అరికడతారా లేదా అని నిలదీసి అడిగి ఒక హామీ తీసుకొని ఇదే హామీని లోక్సభలో మనం రీసౌండ్ చేయించాలి. కొంచెం మనం అగ్రెసివ్గా వెళ్ళాలి. అగ్రెసివ్గా వెళ్తే తప్ప రోడ్లు ఎక్కాలి. అన్నగారు చెప్పారు, రోడ్లు ఎక్కాల్సిందే. ప్రార్థన ఎట్లాగో చేస్తూనే ఉన్నాం. ఏమంటే స్వస్థత కూటాలు, ఆ కూటాలు, ఈ కూటాలు అంటే లక్షల మంది జనం వస్తారు. ఈ హక్కుల కొరకు 1,00,000 మంది ఎందుకు రారండి? రావాలి. అట్లా మోటివేట్ చేయాలి. అందులో ఆ క్రమంలో ముందడుగు వేసి అందరికంటే ముందు మేము నిలబడతామని ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పక్షంగా మేము ప్రమాణం చేస్తున్నాం, ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ సమయం ఇచ్చిన శామ్యూల్ జాన్ గారికి వందనాలు. థ్యాంక్ యూ. జై మసీకి, జై భీమ్.